18 పురాణాలు. రాసింది ఎవరు? వ్యాసుడు. ఒక ఆయన 800 సంవత్సరాలు రాశారా? కాదు. వ్యాసుడు అనేది ఒక ఏమంటే ఒక పదవి లాంటిది. మా అల్లుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ అండి అన్నారనుకుందాం. మా అల్లుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటంటే అల్లుడు గారు పేరు ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఒక పదవి, వ్యాసుడు అనేది ఒక పదవి. అందుకని వ్యాసుడు 18 పురాణాలు రాశారంటే అర్థం ఏంటంటే 800 సంవత్సరాల పాటు, అంటే ఇవాళ నుంచి కాస్త అటుగా 2000 సంవత్సరాల కిందట, 2000 సంవత్సరాల కిందట భారతదేశ జనాభా కాస్త అటు ఇటుగా 5 కోట్లు. మొత్తం ఇవాళ 140 కోట్ల జనాభా కలిగిన ఇదే దేశంలో, పైగా అఖండ భారతంలో ఆ రోజుల్లో 5 కోట్లే. 5 కోట్ల జనాభా ఉన్నారంటే ప్రకృతిలో, పర్యావరణంలో, లేకపోతే ఇతరత్రా చోట్ల ఎన్ని చెట్లు ఉండేవి, ఎన్ని జంతువులు ఉండేవి, ఎన్ని నదులు ఉండేవి, ఎన్ని ఇంక ఇతరత్రా ఉండేవి. ఇప్పుడు వ్యాసుడు అన్నారు అంటే మహాభారత కాలం నాటి వ్యాసుడేనా? ఖచ్చితంగా అండి. మరి మహాభారతం ఈ మధ్య కాలంలో జరగలేదు, అట్లీస్ట్ 800 సంవత్సరాల కింద జరగలేదు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీత. నేను యాక్చువల్గా మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. 800 సంవత్సరాల కాల పరిధిలో రాయబడింది అన్నాను నేను, 800 సంవత్సరాల కిందట అంటలేదు. ఇవాళ 2024 ఉన్నామండి. దాదాపు ఇవాళ నుంచి ఒక 2000 సంవత్సరాల కిందట, ఇంకా చెప్పాలంటే 2600 సంవత్సరాల కిందటి నుంచి కాస్త అటు ఇటుగా 1800 సంవత్సరాల కిందటి వరకు మామూలు చెప్పాలంటే దాదాపుగా 2000 సంవత్సరాల కిందట అనుకోండి. మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలో 400 వేసుకున్నాం కాబట్టి 800 ఇయర్స్ గ్యాప్లో జరిగింది. 18 పురాణాలు రాయబడ్డాయండి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం అంటూ మనకు టోటల్గా ఒక 18 పురాణాలు ఉన్నాయండి. 18 పురాణాలు ఏం చెప్తాయంటే ఇందాకని చెప్పిన 5 లక్షణాలు చెప్తాయి. సర్గ, ప్రతిసర్గ, వంశం, వంశానుచరితం, మన్వంతరము అని. సర్గ అంటే ఏంటి? సృష్టికి సంబంధించింది. ఇవాళ ఎలాగైతే మనం అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది సృష్టి, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చి ఉండాలని ఒక అంగారక గ్రహం మీదనో, ఒక చంద్రుడి మీదకో, లేకపోతే ఒక సూర్యుడి మీదకో మనం ఏదైనా మిషన్స్ని ఇస్రో ద్వారానో, నాసా ద్వారానో పంపిస్తున్నాం కదా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనం మిషన్ మూన్ లాంటివి చేస్తున్నాం కదా, చంద్రయాన్ 1, 2, 3 లాంటివి చేస్తున్నాం కదా. జాబిల్లి కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు ఎలాగైతే ఇవాళ ఆధునికంగా మన దగ్గర శాస్త్ర సాంకేతిక రంగాలలో డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆనాటి మానవుడికి లేవు కదా. లేని మానవుడు మామూలుగా కూర్చోలేదు కదా, థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో విశ్వం గురించి ఏంటి, సృష్టి అంటే ఏంటి, సృష్టి ఎందుకు వచ్చింది, ఏ విధంగా సృష్టి జరిగింది, అసలు ఎక్కడి నుంచి మనం వచ్చి ఉండాలి అనే ఒకానొక క్యూరియాసిటీతోటి కూడిన, ఉత్సుకతతోటి కూడిన, ఆసక్తితోటి కూడిన మేధో మదనం ఆనాటి మానవుడు అంటే వ్యాసుడు చేశారండి. ఆలోచించారు ఏం జరిగి ఉండొచ్చు అని. ఆ ఏం జరిగి ఉండొచ్చు, అసలు మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాము అనుకోవడానికి అంతకుముందు వేదాలు ప్రామాణికాలు ఉన్నాయి, వేదాంగాలు ప్రామాణికాలు ఉన్నాయి. వేదాంగాల తర్వాత పురాణాలు వచ్చినాయి. అంటే ఈ కాల పరిణామం మనం ఎందుకు చెప్తామంటే ఏ కాంటెక్స్ట్లో రాశారో మనం తెలియాలి. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే కాంటెక్స్ట్ని బట్టి టెక్స్ట్ ఉంటుంది. అది పురాణాల్లో సృష్టి గురించి ఉంటుంది. ప్రతి సృష్టి అంటే ప్రళయ అనంతరం సృష్టి గురించి ఉంటుంది. మీరు త్రేతాయుగం, కృతయుగం అంటే త్రేతాయుగం, ద్వాపర, ఏమైనా యుగాలు మళ్ళీ ఏమన్నా కానీ ఓవరాల్గా ఏం జరుగుతుంది అక్కడ సింపుల్ చెప్పాలంటే ఆనాడు కాలంలో సృష్టి ఎలా జరిగిందనే ఒక ఆలోచనని పురాణాల్లో రాశారు. ఎలా జరిగి ఉండొచ్చు అనేదాన్ని ఆలోచించే ప్రయత్నం చేశారు. అది మళ్ళీ ప్రతి సృష్టి అంటే ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి. అందుకని పురాణాలన్నింటిలోనూ కామన్గా ఉండే ఏరియా ఏంటి అంటే సృష్టికి సంబంధించిన రహస్యాలు చెప్పే ప్రయత్నం చేయడం. సృష్టి అంటే అక్కడ మానవులే కాదు, పరిసరాలు, ప్రకృతి, జలచరాలు, నీరు అన్నీను భలే రిలవెంట్గా ఒక పాయింట్ చెప్పారు మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా పురాణాలు 18 అన్నామను, ఒక 6 పురాణాలు, తామస పురాణాలు ఒక 6, సాత్విక పురాణాలు ఒక 6, రాజస పురాణాలు ఒక 6. 6 ఏమో విష్ణుమూర్తి గురించి, ఇంకొక 6 ఏమో శివుడి గురించి, ఇంకొక 6 ఏమో బ్రహ్మ గురించి చెప్తాయి. వీటిలో బ్రహ్మ పురాణం అంటే బ్రహ్మను గురించి చెప్పేది.
తర్వాత ఏమో మనకి విష్ణు పురాణం లేదా పద్మ పురాణం. పద్మ పురాణం పూర్తిగా విష్ణుమూర్తి గురించి చెప్తుంది. వాయు పురాణం లేదా శివ పురాణం శివుడి గురించి చెప్తుంది. భారతదేశంలో వేదాల కాలంలో రుద్రుడు, శివుణ్ణి రుద్రుడు అనే పేరుతోటి దైవం కాన్సెప్ట్లో పిలిచేవారు. తర్వాత ఏమైందంటే ఆ దైవానికి ఒక ఆకారం ఇచ్చుకున్నాం. అంటే శివుడు అంటే ఇలా ఉంటాడు, విష్ణుమూర్తి అంటే ఇలా ఉంటాడు, బ్రహ్మ అంటే ఇలా ఉంటాడు, పార్వతీదేవి ఇలా ఉంటుంది, రతీదేవి ఇలా ఉంటుంది అంటూ మనం కొన్ని నామ రూపాలను ఏర్పరచుకున్నాం. అది ఎప్పుడు జరిగింది? పురాణాల కాలంలోనే జరిగింది. సో సృష్టి ఎలా జరిగి ఉండాలి, ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఆనాటి మానవుడికి ఉంది. తెలియదు. ఈ పక్క చూస్తేనేమో నది కనిపిస్తుంది, ఆ పక్కన చూస్తేనేమో సముద్రం కనిపిస్తుంది, ఈ పక్కన చూస్తే ఒక ద్వీపం కనిపిస్తుంది, పైన చూస్తే ఆకాశం కనిపిస్తుంది, సూర్యచంద్రులు కనిపిస్తారు. సృష్టి ఎలా జరిగి ఉండొచ్చు అనే దాంట్లోంచి బ్రహ్మపురాణం ఏం చెప్తుందంటే కొంచెం మనకి ఎబ్బెట్టుగానే అనిపిస్తాయి ఇవన్నీ. బ్రహ్మ మానసపుత్రుడైన అత్రికి ఆయనకి రేతస్సు వీర్యం జాలువారినప్పుడు అది నేల మీద పడబోతుంటే బ్రహ్మ దాన్ని పట్టుకుని ఒక రథంలో పెట్టి ఆ రథాన్ని భూమంతా 21 ప్రదక్షిణాలు చేస్తే అప్పుడు చెట్లు, చేమలు, జంతుచరాలు, మానవుడు, ఈ మొత్తం భూమి ఇదంతా ఏర్పడిందని బ్రహ్మపురాణంలో ఉంటుంది. కానీ ఇప్పటి కాలానికి లాజిక్కి అందదు. మీరన్న స్పర్మ్ అనేది 8 సెకండ్స్కి మించి బతకదు, దానికి జీవం ఉండదు అనుకున్నప్పుడు 21 సార్లు భూమండలం ఇదంతా తిరగడం ఏంటి అసలు? ఆ తర్వాత ఇన్ని నేనేమంటానంటే ఇవాల్టి కన్నుతోటి చూడద్దన్నది, ఇవాల్టి ఆలోచనతో చూసి దాన్ని ట్రాష్ అన్నది. ఆనాటి మానవుడు ఊహించిన విధానం అర్థం చేసుకో. అందుకని బ్రహ్మపురాణాలు అలా ఉంది. ఇప్పుడు చూడండి విష్ణు పురాణంలో ఏముంటుంది? అదే సృష్టి అంతా అదే ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి సృష్టి జరిగే క్రమంలో అంతా నీరుందట. ఆ నీటి మీద వటపత్ర సాయిలాగా విష్ణుమూర్తి పడుకున్నాడట. ఆ బాలుడు పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత ఆయనకు నాభి ప్రాంతం నుంచి కమలము, అందులోంచి అంటే తామరతోడు, అందులోంచి బ్రహ్మ, ఆ బ్రహ్మ ఈ సృష్టిని చేశాడని పద్మపురాణం చెప్తుంది. పద్మంలో వచ్చారు కాబట్టి పద్మపురాణం అయింది. కానీ ఇక్కడ లాజిక్ మీరు గమనించండి. సృష్టి ఎవరు చేశారు? బ్రహ్మ చేశారు. ఆ బ్రహ్మను ఎవరు సృష్టించారని అడిగితే పద్మపురాణం ఏం చెప్తుందంటే విష్ణుమూర్తి. అక్కడే ఒక క్లారిటీ అనేది లేదు కదా. నేనేమంటే క్లారిటీ ఎందుకు? ఇప్పుడు అలా కాదండి. మనకి జీవితంలో ఇన్ని రకాల ఆహార పదార్థాలు, ఇన్ని రకాల సిద్ధాంతాలు, ఇన్ని రకాల వైరుధ్యాలు ఉన్నప్పుడు లేని యొక్క కన్ఫ్యూజను ఆనాటి మానవుడు తన యొక్క జీవితాలను తమకు సంబంధించిన వాటిని అర్థం చేసుకునే క్రమంలో కొంతమంది బ్రహ్మ గొప్ప అనుకున్నారు, కొంతమంది విష్ణుమూర్తి గొప్ప అనుకున్నారు, కొంతమంది ఏమో శివుడు గొప్ప అనుకున్నారు. బ్రహ్మ గొప్ప అనుకున్న వారేమో బ్రహ్మపురాణంలోనేమో బ్రహ్మ ద్వారానే సృష్టి జరిగింది అనుకున్నారు. విష్ణుమూర్తి గొప్ప అనుకున్న వారేమో పద్మపురాణం ద్వారా విష్ణుమూర్తి గొప్ప అనుకున్నారు. అందుకని విష్ణుమూర్తి ఏమో సృష్టికర్త యొక్క బ్రహ్మనే సృష్టించాడు అన్నారు. ఆ బ్రహ్మకు ఆర్డర్ వేశారట విష్ణుమూర్తి, నువ్వు ఇప్పుడు సృష్టి చేయమంటే కనుక అప్పుడు మనకి ఏదో ఊర్ధ్వలోకాలు, యాక్చువల్గా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనులోకము, తపోలోకము, సత్యలోకం అంటూ ఊర్ధ్వలోకాలు పైనని, అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కిందనున్నాయని, 7 రకాలైనమో వింధ్యాచలము, హిమాచలము, ఉదయాచలము, అస్తాచలము అంటూనేమో కొన్ని పర్వతాలు పుట్టినాయని కుల పర్వతాలు అంటారు వాటిని. అలాగే ఔషధి సముద్రాలు క్రియేట్ చేశారని, అదేవిధంగానేమో వాటి వికాలు మనకి 7 సప్త ద్వీపాలను క్రియేట్ చేశారని, అది మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి ఒక నవ బ్రహ్మలు లేదా ప్రజాపతి క్రియేట్ చేశారని, ఆ ప్రజాపతి అయితే కశ్యప ప్రజాపతి పుడితే ఆయనకి ఏదో అదితి, దితి, కద్రువ లేకపోతే వినత వీళ్ళ నుంచి అలా సృష్టి జరిగింది అని ఆనాటి మానవుడు ఊహించి అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నంలోంచి ఇప్పుడు చెప్పినవన్నీ రాసుకున్నారు. అది జరిగిందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కన్నా ఆనాటి మానవుడు సృష్టిని ఎలా చూడాలనుకున్నాడన్నది పాయింట్. అవునండి. ఇప్పుడు కామన్గా వీటన్నిటిలోనూ ఒకటి చెప్తాను, ఇంకొక శివపురాణం లేదా వాయుపురాణం చెప్పి, వాయుపురాణంలో కూడా ఏముంటుంది అనుకుంటున్నారు? శివుడు పార్వతి ద్వారా విష్ణుమూర్తికి జన్మనిస్తే, విష్ణుమూర్తి ఏమో బ్రహ్మకు జన్మనిస్తే, బ్రహ్మ ఏమో మళ్ళీ సృష్టి చేశాడని, మళ్ళీ నాభిలోంచి వచ్చిన కమలంలోంచి నారాయణుడి నుంచి అంటే విష్ణుమూర్తి నుంచి వచ్చింది అని కామన్ పాయింట్లు. ఇంతకుముందు మనం వినాయకుడి కాన్సెప్ట్లో కూడా మాట్లాడుకున్నాం. కామన్ పాయింట్స్ ఏంటి? ఏ పురాణమైనా సృష్టికర్త బ్రహ్మే అని చెప్తాయి. ఏ పురాణమైనా ఆ బ్రహ్మ పుట్టుక వెనకాల ఉన్నది
నాభి నుంచి వచ్చిన ఒక తామర తూడు, పద్మము లేదా కమలములు అని చెప్తాయి. నేనేమంటానంటే ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టి నేనేం మాట్లాడుకుని ఇంకోటి చెప్తాను. మామూలుగా పిల్లలు ఎలా పడతారు? తల్లి గర్భంలో, స్త్రీ గర్భంలో ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఒక ఎగ్ అండ్ స్పెర్మ్ కలవడం ద్వారా జైగోట్ ఏర్పడి, ఆ జైగోట్ కాస్త అటు ఇటుగా ఆ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఒక 3 రోజుల పాటు ఉండి అక్కడ ఉన్న ద్రవాన్నంతటినీ తీసుకుని క్రమక్రమంగా అది డెవలప్ అయ్యి ఒక చిన్న అంటే టిష్యూ అంటాం, కణజాలంలాగా ఒక బంతిలాగా ఏర్పడి అది దాదాపు 3 రోజుల పాటు, అంటే అంతకుముందు ఏదో ఇంతకన్నా ఇందులో 175 వంతు ఉంటుంది జైగోట్, అందులోంచి కొద్దిగా డెవలప్ అయ్యి అక్కడ నుంచి యుటిరస్ అండ ఆ గర్భాశయానికి వెళ్తుంది. గర్భాశయం వెళ్ళినప్పుడు మెల్లగా దాని నుంచి ఒక సంచిలా ఏర్పడి అది బ్లాస్టులా అంటారు. అది నెమ్మదిగానేమో ఉంబిలికల్ కార్డ్ అయ్యి అంటే నాభి రజ్జు అయ్యి అంటే బొడ్డు తాడయ్యి తల్లి యొక్క బొడ్డు తాడుతోటి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి తల్లి యొక్క ఆహార పదార్థాలు, తల్లికి సంబంధించిన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ అవన్నీ కూడా ఈ బేబీకి వెళతాయని తాత్పర్యం. అంటే ఫీటస్, ఎంబ్రియో అంటే అక్కడి నుంచి ఫీటస్ అవుతుంది, ఆ తర్వాత బేబీ అవుతుంది. నేనే ఉన్నానంటే అసలు ఇవాళ చెప్తున్న గైనకాలజీలో ఉన్న ఈ నాభిరజ్జువు ఉంబిలికల్ కార్డుకి సంబంధించింది, ఆ ఉంబిలికల్ కార్డు అనేది స్టెమ్ సెల్స్ అనే దానికి సంబంధించింది ఏదైతే చెప్తున్నారో అది ఆనాటి మానవుడు ఊహించాడేమో అన్నది నా పాయింట్. కాకుండా అక్కడ ఉంది విష్ణుమూర్తి మేల్. కాదు ఇక్కడ విష్ణుమూర్త లేకపోతే కనుక ఫిమేలా అన్నది కాదు, మనిషికి యొక్క నాభిరజ్జు యొక్క గొప్పదనాన్ని పట్టుకున్నాడని చెప్పడం. ఇవాళ స్టెమ్ సెల్స్లో ఉన్నది అదే కదా. అంటే ఇక్కడ నేనేమన్నానంటే ఊహ గురించి మాట్లాడుతున్నాను నేను. కంప్యూటర్ను ఊహించాలి, ఇలాంటిది ఒకటి ఉంది అని ఊహించకపోతే చార్లెస్ బబ్బేజ్ కావచ్చు, ఇంకొకరు ఎవరన్నా కావచ్చు, కంప్యూటర్ ఇవ్వలేరు. ఒక విమానాన్ని తయారు చేయాలనే ఊహ కనుక లేకపోతే విమానం తయారు చేయలేరు. పురాణాల మీద కాన్సెప్ట్ చేయాలి అని మనిద్దరు ముందు అనుకోకపోతే కాన్సెప్ట్ నుంచి ఒక ఎపిసోడ్ ఇవ్వలేం. అంటే ఊహని ఇక్కడ తెచ్చుకున్నాడు ఆదిమ మానవుడు, ఆనాటి మానవుడు అని చెప్పే ప్రయత్నమేనది. అంతేకాని అది ఇది ఒకటేని చెప్పడం కాదు. అప్పట్లోనే గైనకాలజీ తెలుసు మా వాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరు సుశ్రుత సంహిత కానీ చరక సంహిత లాంటివి కానీ చదివితే ఆయుర్వేదం లాంటి వాటిలో అత్యున్నతమైన అంశాలు అందిస్తారు. సరే పక్కన పెడదాం. అందులో సృష్టికి సంబంధించి